హాయ్ అండి. ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలు తీసుకొని రొయ్యల పైన పొట్టు, అలాగే రొయ్యల లోపల ఉండే నల్ల తీగని తీసేపిచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను రొయ్యలు కిలో తీసుకుంటే ఆ పొట్టు మొత్తం పోగా అరకిలో వచ్చేసాయండి. నేను ఇక్కడ పెద్ద రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలలో పసుపు, ఉప్పు, నిమ్మకాయ పిండుకొని మొత్తం మిక్స్ చేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఈ మిశ్రమాన్ని ముక్కలకంతా పట్టేలాగా మెల్లగా కలిపి 2 మినిట్స్ అంతే ఉంచి 4-5 సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఈ రొయ్యలు అందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకున్న ప్రాన్స్లో 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేశాక ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతాయి. వీటి మీద మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ వాటర్ కూడా కొన్ని ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రొయ్యలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం, అనాస పువ్వు, మొగ్గ వేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేశాక నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేశాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయాలి. నెక్స్ట్ ఇందులో పక్కకు తీసుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేశాక ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రాన్స్ని చిన్నగా 2 సైడ్స్ తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఇక్కడ నేను క్రిస్పీనెస్ కోసం 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ యాడ్ చేశాను. అలాగే సెకండ్ రౌండ్లో ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే మిరియాల పొడి వేసుకొని తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేశాక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. స్టేజెస్ వైజ్గా యాడ్ చేస్తే ముక్కలకి ఉప్పు, కారం బాగా పడతాయి. ఫైనల్గా మళ్ళీ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా వీటి మీద లెమన్ పిండుకోవాలి. ఈ ప్రాన్స్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. నీచు వాసన లేకుండా ఎంతో బాగుంటుంది.